స్వాత్మికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాఘ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా జెండాలు కింది దించండి ప్లీజ్ 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 బ్రదర్. జెండాలు కొద్దిగా కిందికి దించండి బ్రదర్ ప్లీజ్. ప్లీజ్ బ్రదర్ కొద్దిగా జెండాలు కిందికి దించండి. తమిళ్లో జెండాలు దించండి. వెనకాన వాళ్ళకి కనపడాలి. మన మీటింగ్ సక్సెస్ కావాలి. అన్ని జెండాలు కింద దించండి. తెలుగుదేశం జెండాలు, బీజేపీ మన జనసేన జెండాలు, బీజేపీ జెండాలు అన్నీ దించాలి. మళ్ళీ ఎగరేద్దాం తొందరగా. తమిళ్లో అన్ని కిందికి దించాలి. మళ్ళీ ఎగరేద్దాం. ఇప్పుడే మీటింగ్ అవుతానే ఎగరేద్దాం, దించాలి. అక్కడ కెమెరా కూడా ఉంది. వెనకానంతా కూడా లైవ్ ఉంది. గూడూరులో జరిగే మీటింగ్ ప్రపంచానికి తెలియాలి. తెలియాలా లేదా? తెలియాలని చేలిపైకి ఎత్తండి. ఏం తమ్ముళ్ళు చూసారా? జెండాలు దించండి. ఇప్పుడు ఇమ్మీడియట్గా దించాలి. తొందరగా దించేయాలి. బంగారు తమ్ముళ్ళు, మా తమ్ముళ్ళు నా మాట వింటారు. అందరూ కూడా జన సైనికులు కూడా క్రమశిక్షణకు మారు పేరు దించాలి. ఓకే తొందరగా తమ్ముళ్ళు మీరు తినజెండాలు కూడా అవి కూడా దించేయాలి. అడ్డం వస్తాయి. మళ్ళీ ఎగరేద్దాం. ఓకే దించాలి. మా దించాలి. జనసేన చెప్పింది వినాలి, దించాలి. ఈ జెండాలు కూడా తెలుగుదేశం చుట్టుకోవాలి. మధ్యలో ఉండకూడదు. కెమెరాకు అడ్డం ఉంది. వారుగా వచ్చేయి. వారుగారా కొద్దిగా. ఓకే క్లియర్ చేయండి. తొందరగా కావాలి. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్న నినాదంతో మహానటుడు ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీని స్థాపించడం జరిగినది. ఆయన యొక్క ఆశీస్సులతో మన నవయుగ ప్రదాత, భావితరాల భవిష్యత్తు నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క పాదాభివందనం తెలియజేస్తున్నాను. నన్ను ఆశీర్వదించి మీ ముందు ఉంచినటువంటి డి విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారికి నా యొక్క నమస్కారాలు, పాదాభివందనం చేస్తున్నాను. అలాగే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి సార్ గారికి, అలాగే కేఈ కృష్ణమూర్తి సార్ గారికి వారి యొక్క ఆశీస్సులతో, వారి యొక్క సహకారంతో ముందుకు అందరినీ కలుపుకొని వెళ్తున్నాము. వారికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే
మన టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడైనటువంటి తిక్కారెడ్డి సార్ గారికి, అలాగే బీజేపీ నాయకులకు, బీజేపీ కార్యకర్తలకు, జనసేన నాయకులకు, జనసేన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు శిరస్సు వంచి కోరుకుంటున్నాను. నేను ఒక గ్రామ సర్పంచ్ ఒక కొడుకుని. మాది ఒక సాధారణమైన రైతు కుటుంబం. ఆ రైతు కుటుంబం నుంచి ఒక వ్యక్తిని నేను, బొగ్గుల దస్తగిరిని నేను ఈరోజు మీ ముందు ఉండడానికి గల కారణం మన సార్ గారే శరణ్యం. మన ప్రత్యర్థి అయినటువంటి ఆదిమూలపు సతీష్, ఆయన వాళ్ళ అన్నగారు మినిస్టర్ సురేష్ గారు, వాళ్ళు ఎన్నో భూ కబ్జాలు, దోపిడీలు ఇలా చేసి ఎక్కడి నుంచో దిగుమతి తెచ్చుకొని ఒంగోలు జిల్లా నుంచి ఇక్కడ మనకు ప్రత్యర్థిగా నిలబెట్టారు. కానీ వారు ఇక్కడ ఒక్క దళిత నాయకుడు కూడా లేడా ఇక్కడ నిలబడడానికి? ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బులు ఇచ్చుకోలేకపోవడమే ఇక్కడ ఉన్న దౌర్భాగ్యం. ఆయనని దిగుమతి చేసుకొని మనకు కోడుమూరు కాన్స్టిట్యున్సీని లో నిలబెట్టారు. మన నారా చంద్రబాబు నాయుడు గారు అలా చేయలేదే. ఎందుకంటే మన చంద్రబాబు సార్ గారు మనం ఎక్కడ కూడా ఎటువంటి కూడా ఆశించకుండా ఒక సాధారణ వ్యక్తులకు సీట్లు ఇచ్చాడు. బస్తిపాటి నాగరాజన్న గారు ఎంపీకి, అలాగే నాకు బొగ్గులో తీస్తే నాకు. కానీ వాళ్ళు అలా కాదు, కొన్ని కోట్లకు పడగలెత్తినటువంటి వ్యక్తులు వాళ్ళు. వాళ్ళకి మన కోడుమూరు ఆత్మగౌరవాన్ని వాళ్ళ కాళ్ళ కింద పెడదామా? లేదు కదా. ఎవరో దిగుమతి చేసుకున్న వ్యక్తి కాడ కాదు. నేను స్థానికుణ్ణి, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను. కర్నూలు జిల్లా కర్నూలు మండలం పసుపుల గ్రామానికి చెందిన నివాసిని. వాళ్ళు గెలిపిస్తే ఎక్కడో ఏసీ రూమ్లలో ఉండగల వ్యక్తులు వాళ్ళు. కానీ నేను ఇక్కడనే ఒక్క ఫోన్ కాల్తో మీ ఇంటి దగ్గర వాలి ఉండే వ్యక్తిని నేను. నాకు ఎటువంటి ఆడంబరాలు లేవు. ఇలాంటి వ్యక్తులని మీరు ఖచ్చితంగా ఓడించాలా. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తుదముట్టించాలా. ఎందుకంటే ఇప్పటికే మన రాష్ట్రంలో చాలా ఆకృత్యాలు, అఘాయిత్యాలు, దోపిడీలు, దౌర్జన్యాలు ఎన్నో జరుగుతున్నాయి. ఎస్సీలని అత్యంత పాశవికంగా డాక్టర్ సుధాకర్ సార్ గారిని అర్ధనగ్నంగా ఊరేగించి వెనక్కి చేతులు కట్టేసి సాక్షాత్తు పోలీసులే చిత్రవద చేశారు. ఆ బాధతో ఆయన భరించలేక చనిపోయారు. డాక్టర్ అచ్చెన్న గారు ఆయనని అత్యంత దారుణంగా మర్డర్ చేసి చంపేశారు. ఇలాంటి వ్యక్తులుగా మనం ఓట్లు వేసేది. మనకి ఎంతో పెద్ద పీట వేసినటువంటి నారా చంద్రబాబు నాయుడిని గెలిపించుకుంటే మన యొక్క భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు ఎంతో బాగుంటుంది. సార్, ఈ కోడుమూరు నియోజకవర్గంలో ప్రధానంగా నీటి సమస్య ఉంటుంది సార్. ఈ కోడుమూరు నియోజకవర్గంలో సాగునీరు, తాగునీరుకి చాలా ఎక్కువ ప్రధాన సమస్య. అలాగే వలసలు కూడా ఎక్కువగానే ఉంటాయి సార్. మీరు త్వరలో మాకు కాబోయే సీఎం సార్, మీరు మా కోడుమూరు కాన్స్టిట్యున్సీకి గాజులు దిన్నే ప్రాజెక్టు నుంచి పైప్ లైన్ వేసి ప్రతి ఇంటింటికి కుళాయి ఇప్పించగలరని కోరుకుంటున్నాం సార్. అలాగే ఈ గూడూరు పట్టణంలో కూడా వలసలు ఎక్కువనే ఉన్నాయి సార్. అలాగే 30 పడకల ఆసుపత్రిని 100 పడకలకి చేయాలని కోరుకుంటున్నాం సార్. ఇలా ఎన్నెన్నో
అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే మన నారా చంద్రబాబు నాయుడు సార్ గారే చేపట్టగలరు. సార్ మీరు కియా లాంటి ఒక పరిశ్రమని మా కోడుమూరు నియోజకవర్గంలో కూడా ఏర్పాటు చేయండి సార్. ఈ వలసలని రూపుమాపవచ్చు. ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే నారా చంద్రబాబు నాయుడు సార్ గారు మనకి చాలా అభివృద్ధి ప్రదాత అయినటువంటి వీణ మన భవిష్యత్తును మన తలరాతను మార్చగలే శక్తి మన సార్ గారికే ఉంది. కోడుమూరు నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు తమరు విన్న వెంటనే మీరు ఖచ్చితంగా సీఎం అయిన వెంటనే చేయాలని కోరుకుంటున్నాం సార్. సార్ కోడుమూరు నియోజకవర్గంలో సార్ టీడీపీ ప్రభుత్వంలో గుర్రాగొంద ప్రాజెక్టు అలాగే పులకుర్తి ప్రాజెక్టులని మన హయాంలో ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడున్న వైఎస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే దానికి నిధులు ఇవ్వకుండా ఆపేసి చాలా రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలని చూసే విధంగా చేయాలి సార్. మీరు కోడుమూరు నియోజకవర్గంలో ఎన్నో ఏళ్ళుగా తాగునీటికి చాలా ఇబ్బందికరంగా ఉంది. వీటిని ఖచ్చితంగా నిర్మూలించాలి సార్ మీరు. అలాగే తుంగభద్ర నదిపై గుండ్రేవుల ప్రాజెక్టు దాదాపు 20 టీఎంసీలు గల ప్రాజెక్టు సార్. అది ప్రాజెక్టు కానీ అది మీరు ఉన్నప్పుడే 2500 కోట్లతో పునర్నిర్మించారు సార్. కానీ దాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ ద్వారా దాన్ని సర్వనాశనం చేసేసారు సార్. కానీ దీన్ని కూడా మీరు వస్తేనే ఈసారి ఖచ్చితంగా గుండెల ప్రాజెక్టును నిర్మిస్తారని రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలని కోరుకుంటున్నాం సార్. మేము మరొక్కసారి అందరికి చేతులు వచ్చి వేడుకుంటున్నాను. ఎంపీ గారైనటువంటి నాగరాజు గారిని అలాగే బొగ్గుల దస్తగిరి అయినటువంటి నన్ను మే 13వ తేదీన జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో ఖచ్చితంగా 2 ఓట్లు వేయించి గెలిపించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సవినయంగా కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, విష్ణన్న నాయకత్వం. పేదల గంతుకై పార్టీని స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీని నటరత్న నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో నవ్యాంధ్రకు ఆశాజ్యోతి అయినటువంటి మరియు పేదలకు విద్యా నిధిని ఏర్పాటు చేసినటువంటి మరియు డ్వాక్రా సంఘాలను స్థాపించి మహిళా పక్షపాత